వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ నా ప్రభుత్వమే గుర్తుంచుకోవాలన్న జగన్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులను పరామర్శించారు. ఇక జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించినా వాటిని లెక్క చేయకుండా జనం కూడా అంతే భారీగా తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. నిన్న బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించిన జగన్ మామిడి రైతులను కలిసి వారి సమస్యలు ఆరా తీశారు. మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని జగన్ ఆరోపించారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్ వస్తున్నాడని తెలిసి అక్కడ 2,000 మంది పోలీసులను మోహరించి రైతులను రానియకుండా అడ్డుకున్నారన్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని, చివరకు 2 వీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడ కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారని, ఎందుకు ఈ ఆంక్షలని ప్రశ్నించారు. ఆయనకి ఎక్కడికి వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని జగన్ తెలిపారు. వరికి కూడా ధర లేదని, కనీసం 300లకు తక్కువగా అమ్ముకుంటున్నారని, పెసర, జొన్న, చివరకు మామిడి రైతులను కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని జగన్ ఆరోపించారు. మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి ₹2 దొరుకుతుందా అని ప్రశ్నించారు. ఎందుకు ధర లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి ₹2 దొరుకుతుందని ప్రశ్నించారు. ఎందుకు ధర లేదని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. ఇదే మామిడికి మాత్రం మా ప్రభుత్వ హయాంలో కిలో ₹22 నుంచి ₹29 వరకు అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని, దాన్ని మే మొదటి వారంలో మొదలు పెట్టాలని, కానీ ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. జూన్ 2వ వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తిందని, దీంతో కంపెనీల ధరలు తగ్గిపోయాయని ఆరోపించారు. దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి, కానీ రైతులకు ధర రావడం లేదన్నారు. కంపెనీలు మామిడి కిలోకి 8 ఇస్తుంటే ప్రభుత్వం ₹4 చొప్పున ఇస్తుందని చెబుతున్నారని, మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయిందని అడిగారు. అదే పొరుగున్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి ₹16 చొప్పున కొన్నారన్నారు. ఇది విషయం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.